దిస్ ఇస్ రమ. వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు మీ రమ వ్లాగ్స్. ఈరోజు మనం అయితే కడపలంకలో అయితే నర్సరీ దగ్గరికి అయితే వచ్చామండి. ఇదంతా నర్సరీ అండి, శ్రీ సత్యదేవ్ నర్సరీ అండి. ఇది చాలా పెద్దది, ఫేమస్ అండి. కడపలంకలో పెద్ద నర్సరీ ఏదైనా ఉందంటే ఇక్కడికే వస్తారు. ఇది చాలా పెద్ద నర్సరీ అన్నమాట. చూస్తున్నారు కదా, లోపల అయితే ఏమేమి ఉన్నాయో అయితే మీకు అయితే ఒకసారి చూపించేస్తాను, ఓకేనా. ఇదండి, ఇదైతే ఎంట్రన్స్. ఇలాగా ఫస్ట్ చూస్తున్నారు కదా, 75 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకుందంటండి ఈ నర్సరీ. మీరు తీసుకోకపోయినా కానీ ఒకసారి వచ్చి వీక్షించండి, చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది. ఇక్కడ చూసారా, సంక్రాంతి శుభాకాంక్షలని ఇక్కడ వెళ్ళైతే ఇలా అరేంజ్ చేశారు. చాలా బాగుంది ఫ్లవర్తో. బాగుంది. ఇవన్నీ ఇప్పుడు మీకు చూపించేవన్నీ కూడా అవుట్డోర్ మొక్కలండి. ఇవన్నీను అవుట్డోర్ ప్లాంట్స్. అటు పక్క అవన్నీ కూడా రోజెస్. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్. అలాగే ఇక్కడ అయితే పంపర్ పైన స్కేల్ కూడా ఉన్నాయి. మా సిస్టర్ ఉందండి, మీకు చూపిస్తాను లాస్ట్లో. ఇక్కడైతే బుద్ధుడు చక్కగా ప్రశాంతంగా కూర్చోబెట్టారు ఈ మొక్కల్లో. బాగుందండి. ఈ కడపలంకలో చాలా పెద్ద నర్సరీ ఏదైనా ఉందంటే ఈ సత్యదేవ్ నర్సరీ అయితే పెద్దదండి, ఫేమస్ అన్నమాట. ఇక్కడ గాంధీ గారు కూడా పెట్టారు, చూసేద్దాం ఒకసారి. ఇది ఇంకా చాలా లోపలికైతే ఉందండి.
చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా చాలా రకరకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా క్రోటన్స్ మొక్కలు. అలాగే ఇటు పక్కన చూస్తే ఇవి చైనా ఆరెంజెస్ అంటండి ఇవన్నీను. ఇవి చెట్టు అక్కర్లేదు, ఓన్లీ చిన్న మొక్కకే ఇవన్నీ కూడా ఆరెంజెస్ అయితే వచ్చేస్తాయి. చైనా ఆరెంజెస్ అంటండి, చైనా నుంచి అయితే తీసుకొస్తారంట. జీబ్రాలానే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఈయనైతే మనకు స్పష్టంగా తెలుస్తున్నారు, శివలింగం అన్నమాట. ఇది ఒంటే ఒక్కొక్కటి ఒక్కొక్క షేపు ట్రేస్ అయితే ఎలాగైతే డిజైన్ అయితే చేశారండి ఇవన్నీను. ఇక్కడైతే ఇది డక్. అలాగే ఇక్కడ చూడండి, ఇది హార్ట్ సింబల్. ఇవన్నీ కూడా ఇలాగ ట్రీస్ డిజైన్ చేశారనమాట, ఒక్కొక్కటి ఒక్కో షేప్లో. ఇక్కడ ఈ చిన్న పాట్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎదిగిన తర్వాత డిజైనింగ్కి పక్కకు పెడతారనండి. చిన్న పాట్లో ఫస్ట్ ఉన్నాయి, ఎదిగిన తర్వాత డిజైన్ చేస్తారనమాట ఇవన్నీ. ఇందులో కొన్ని ఏంటి అసలు చాలా మట్టుకు తెలియవు మనకి పేర్లు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చిన్న వృక్షం లాగా అయితే కనిపిస్తుంది, దాని వాల్యూ అయితే 60,000 అంటండి. అది 3 years అంట, దానికి అంతంత కాస్ట్గా ఉన్నాయి ఇక్కడైతేను. అలాగే 1 lakh ట్రీ కూడా ఉందండి, అది మీకు చూపిస్తాను. 1,00,000 రూపాయలట. అది చాలా పెద్ద చెట్టు వృక్షం. అంటే మీరు వర్క్ చేస్తున్నారా? ఈ చెట్ల పేర్లు మీకు తెలియవా? ఓకే, మాది విజయవాడ చర్చ్. ఓన్లీ వర్క్ చేస్తారు, పేర్లు అయితే మీకు తెలియవు. అన్ని చెట్లు కూడా మీకు కూడా. అవునులే. మీరు ఇక్కడెక్కడనే వర్క్ చేసేది? మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటారు. అప్పటి వరకు చేస్తారు. అంటే మీకు ఎలా మంత్లీయా శాలరీ? ఏ రోజు ఆ రోజు ఇచ్చేస్తారు. 4:20 రోజుకి. అక్కడే ఇవేంటి బాబు? ఇవేంటండి ఈ పెద్దవి? టవర్ ట్రీ. దాని పేరు టవర్ ట్రీ. టవర్లా ఉందనేసి అలా పెట్టారేమో. టవర్ ట్రీ తెలుసుకున్నాను పేరు. ఇవన్నీ కూడా కాయింతం ఫ్లవర్స్ అంటారు కదా, కలర్స్. ఇవన్నీ అవండి, ఇవన్నీను గులాబీల కోసం వెతుక్కుంటూ వచ్చాను. ఇటు సైడ్ ఏమీ లేవు, ఇంటికి ఎంట్రన్స్లోనే ఉన్నాయి. సిగ్గుపడు
అదండి మా చెల్లండి అది. మా కజిన్ సిస్టర్ అనమాట. సిగ్గుపడుతుంది కొంచెం, దాంతో వీడియో తీస్తాం మేము, చూద్దరు కానీ. ప్రజెంట్ ఇప్పుడు కొత్త కదా కెమెరాకి, సిగ్గుపడుతుంది కొంచెం. చూసారు కదా. ఇంకా అటు సైడ్ చూద్దామండి, అక్కడ ఏమైనా రోజు ఫ్లవర్స్ ట్రీస్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం అటు సైడ్. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకు కూడా కొన్ని ఆ మొక్కల పేర్లు కూడా తెలియవట. ఇంకా మనకేం తెలిస్తే మీకైతే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మొత్తం, అయ్యో ఎన్ని ఎకరాల్లో ఉందో ఇది అడగలేగుతుంది. చాలా ఉందండి, ఇదంతా చాలా పెద్ద నర్సరీ అన్నమాట. ట్రీస్ ఇందాక చూపించాను మీకు పెద్దవి, అవన్నీ కూడా టవర్ ట్రీస్ అట వాటి పేరు. ఇవన్నీ కూడా కొబ్బరి మొక్కల్లా ఉన్నాయి, కానీ ఇవి ఒక క్రోటాస్ మొక్కలు అనమాట ఇవన్నీ. అంతా ఇంకా అటు సైడ్ ఏమున్నాయి చూద్దాం. ఇంకా అలా లోపలికి వెళ్తే చాలా ఉందండి, మనం వెళ్ళలేము ఇప్పుడు లోపలికి. ఇప్పుడు టైం వచ్చి 5 అయిపోతుంది. ఇంకా నైట్ వెళ్తే మళ్ళీ లోపలికి పాములు గట్ట ఉంటాయి కూడా. ఇవి స్నేక్ ట్రీస్ అండి, ఇవి మీకు తెలిసే ఉంటుంది. ఇవన్నీ కూడా స్నేక్ ట్రీస్ అన్నమాట, ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ. ఇవేమో వెరైటీగా భలే ఉన్నాయి. ఇది చూస్తున్నారా, ఇవి ఫ్లవర్ కాదండి, లీవ్సే ఇలాగా ఈ కలర్లో అయితే ఉన్నాయి, పింక్ కలర్లోని. కింద అయితే గ్రీన్ కలర్ అయితే లీఫ్ అయితే ఇలా ఉంది, ఈ పైన వచ్చి ఇలా వచ్చాయన్నమాట. మరి ఇది ఏం చెట్టో తెలియదు మనకి. ఈ మొక్క చూడడానికి అయితే ఫ్లవర్ లాగా ఉన్నాయి, మంచి కలర్ఫుల్గా అయితే ఉన్నాయి, బాగున్నాయి. అలాగే ఇక్కడి నుంచో తీసుకెళ్తారంటండి, చిన్న చిన్న నర్సరీస్ ఉంటాయి కదా, వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి అయితే తీసుకొని వెళ్తారంటండి. ఇక్కడ నుంచి అయితే ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఇక్కడ బల్క్లో అయితే కొంటారనమాట ఇవన్నీ. ఇక్కడ వీళ్ళ దగ్గర దొరకలేని ట్రీస్, ఫ్లవర్స్, ట్రీస్ అవన్నీ అయితే దొరకలేని వాటి ఉండవండి, అన్నీ దొరుకుతాయి వీళ్ళ దగ్గర. వ్యాన్లోని లారీల్లోని అయితే ట్రాన్స్పోర్ట్ అవుతుంది. మొలగ మొక్కలు. అలాగే ఇదైతే 100 ఎకరాల్లో అయితే విస్తరించారంటండి, 100 ఎకరాస్లో అయితే ఉంది ఇది. ఇది స్టార్ట్ చేసి వీళ్ళైతే 75 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకున్నారటండి. కడిపిలంక అండి ఇది, మన వేమగిరి పక్కన ఉండే కడిపిలంక అనమాట. చాలా పెద్ద నర్సరీ. ఇవన్నీ కూడా ఎక్కువ కాయింతం ఫ్లవర్స్. ఇవి సీజన్వే వస్తాయేమో మీ దగ్గరికి ఫ్లవర్స్ అవి? ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు? మళ్ళీ మీరే అవి ఎక్కడి నుంచి వస్తాయి మీకు? కలకత్తా నుంచి వస్తాయి ఇక్కడికి. ఓకే, ఇప్పుడైతే లేవు ప్రజెంట్, అయిపోయినాయి మొత్తమే. ఓకే, అవేమి మొక్కలండి అవి? ఇవి ఈ చిన్నవి పైకాస్. ఎంత ఉంటుందండి అది మొక్క?
30,000 అంటే లక్షల్లో ఉంటాయి అంట కదా. ఇగో ఇవేనండి, ఇందాక అతను చెప్పాడు కదా, ఈ ట్రీ 30,000 అట. అన్నీ కూడా ఇవే సైజులో ఉన్నాయి ఇవి. ఇంకా చాలా ఎక్స్పెన్సివ్ ట్రీస్ అయితే ఉంటాయండి లోపల వరకు అయితే వెళ్ళలేదు నేను, అంటే ఇంకా నైట్ ఈవినింగ్ అయిపోతుంది. 5:30 అయిపోయింది అరౌండ్ ఆల్రెడీ. ఇక్కడ చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారో. జింకలు, ఆవు, బాగుంది. ఇదండి చూస్తారు కదా మొత్తం ఇవన్నీ కూడా. ఇంకా అయితే లోపలికి చాలా ఉన్నాయి ఇవన్నీను. మీకైతే కొంచెం బయట నుంచే చూపించేస్తాను ట్రేసు. ఇప్పుడైతే సీజన్ అన్సీజన్ అని ఏమి ఉండదటండి, ఎప్పుడూ ఉంటాయంట ఇక్కడ. ప్రజెంట్ అయితే ఇప్పుడు లేవట. గులాబీ మొక్కలు, మందారం, కనకాంబరం ఇవన్నీ కూడా ఇప్పుడు కలకత్తా నుంచి అయితే వస్తాయటండి ఇక్కడ వీళ్ళకి. ప్రజెంట్ అయితే ఏమున్నాయి అవైతే మీకైతే చూపించాను ఇప్పుడు. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ లోపల. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్. అవండి చూస్తారు కదా. ఒకసారి అయితే కడుపులంక వచ్చి ఉంటే కనుక, వేమగిరి కడుపులంక అండి ఇది, వేమగిరి దగ్గర పక్కన కడుపులంక. ఇక్కడైతే చాలా ఫేమస్ నర్సరీ అయితే చెప్పొచ్చు. ఇది సత్యదేవ్ నర్సరీ అండి. ఇది స్టార్ట్ చేసి 70 సంవత్సరాలు అయితే అవుతుందంటండి. మనసుకైతే చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది, ఒకసారి వచ్చి వీక్షించు. ఇక్కడ ఇవి చూసారు కదా, ఇవి చాలా ఉండేవి ఇదివరకు అండి. ఇవి ఫ్లవర్స్, ఈ కాయలు అవిను. ఆ కాయ చూస్తున్నారా, ఇదిగో. అవి చిదిపితే కోడిగుడ్డులా ఉంటాయి లోపల గింజలు. చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం, చాలా మధ్యలో ఉండేవి. ఇవి కూడా ఇక్కడ నర్సరీలో తీసుకొచ్చి అయితే అమ్మేస్తున్నారు వీళ్ళు. సారీ. ఇవ్వండి ఇక్కడ వీటికి వీళ్ళైతే రిపబ్లిక్ డే అయితే ఇలాగైతే సెలబ్రేషన్ చేసుకున్నారట. ఇక్కడ చాలా బాగా డెకరేషన్ చేశారు. మన భారతదేశం చూసారా ఎంత బాగా చేశారో. లేదు ఇప్పుడు తక్కువ ఉండదు. ఓకే ఓకే, అటు సైడ్
ఓకే థ్యాంక్ యూ. మంది విజయవాడ. ఇవే ఈ కొరాటంత మొక్కలు ఇవి ప్యాకెట్ మార్చుకుంటే మళ్ళీ పెద్ద ప్యాకెట్ పెట్టనుకోండి కొత్త వెరైటీస్ మళ్ళీ మే నెల వరకు తల పోతుంటాయి. మే నెల వరకు మొక్కలు అమ్మచ్చు. విజయవాడలో ఈ రంగు మొక్కలు ఉంటే వాళ్ళు నమ్మచ్చు. అవునవును, మేము పట్టుకెళ్తే మా దగ్గర ఉండవు మళ్ళీ. నీళ్ళు పోతాను 2 నెలలు 3 నెలలు కొంచెం పెద్ద బ్యాగులు కానీ పెద్ద కుండీలు పెట్టుకోవాలి. మీరు ఎరువు వేస్తూ ఉంటారా, స్ప్రే చేస్తారా మొక్కలకి, పువ్వులకి, పువ్వుల మొక్కలకి 15 రోజులు ఒకసారి మీరు పోసేస్తే నీళ్ళు ఫుల్గా పోసేస్తాను. లేదా నీళ్ళు పోయకూడదు ఎక్కువ. అలాగే ఇక్కడ మీరు చూస్తున్న చెట్టు అండి, ఇది చెట్టు వాల్యూ అయితే 1 lakh అంటండి. దీనికి ఎన్ని ఇయర్స్ అయితే మనకైతే తెలియదు సరిగ్గా. దీని వాల్యూ అయితే 1 lakh అంటండి, 1 లక్ష. చూస్తున్నారు కదా. అదండి చూసారు కదా. సత్యదేవ్ వెళ్ళాలంటే లోపలికండి, ఇది సత్యదేవ్ నర్సరీ అయితే చాలా లోపలికి ఉందండి. ఇది వచ్చేటప్పుడు అయితే వెళ్ళాము ఆటోకి. ఇప్పుడైతే లోపలికైతే ఆటోలు రావు, 3 kilometers అయితే బయటకైతే నడవాలి. నడిచి వెళ్తున్నాము. పాపం మా చెల్లి అయితే నడుస్తుంది, అది కూడా చూడండి. ఇవన్నీ కూడా నర్సరీలే. ఇది ఈ సత్యదేవ్ నర్సరీ అనేది చాలా ఫేమస్ అనేసి లోపలికైతే వచ్చాము, చూపించినట్టు జరిగింది. చాలా ఎకరాల్లో ఉందండి లోపలికి. అది మనమైతే లోపలికైతే మొత్తం అంతా చూపించలేం కదా, కొన్ని వరకు మీకైతే చూపించడం జరిగింది. ఇక్కడ కూడా కొన్ని నర్సరీలు అయితే ఉన్నాయి బయట, చూస్తున్నారు కదా. బుడతలు అడిగేస్తుంది మా చెల్లి లోపల. ఇవి మల్లంట్లా కాదు. ఏంటో రకరకాల ఫ్లవర్స్. సత్యనాగ ప్రసన్న నర్సరీ అంటండి ఇది ఇప్పుడు మీరు చూస్తుంది. అదండి చూసారు కదా. ఇప్పటి వరకు మీకు లోపల నర్సరీ అయితే చూపించాను. ఈ సత్యదేవ నర్సరీ అయితే చాలా పెద్దదండి. వీళ్ళైతే 75 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకున్నారంట. చాలా ఎకరాల్లో ఉంది లోపలికి. నేనైతే పైపై నుంచి మీకైతే చూపించడం అయితే జరిగింది. ఓకేనా. ఫ్లవర్స్ మొత్తం దొరకనివంటూ ట్రీస్ అంటూ ఉండవండి, మొత్తం అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు చక్కగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చెప్తారు. ఓకేనా. మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని కొత్త వ్లాగ్స్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.